హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా బర్త్డే మీద దొరికే చల్లపణుకులు పుట్నాల చట్నీ కాంబినేషన్ అయితే అదర్స్. ఒకసారి ప్రయత్నించి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చల్లపణుకుల కోసం దోశ బ్యాటర్ని ఇలా గట్టిగా రుబ్బుకుని ఇందులో ఒక 2 చెంచాలు వరిపిండి కలుపుకుని కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని బాగా ఇలా బీట్ చేసుకుని దీంట్లో చల్లపణుకులు వేసుకుంటే సూపర్గా వస్తాయి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా చిన్నగా పుణుకుల్లా వేసుకుంటే బాగా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే టేస్టీ చల్లపణుకులు రెడీ. దీంట్లోకి ఆ పుట్నాల చట్నీ నంచుకుని తింటే చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైం స్నాక్స్ పిల్లలకి ఇలా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని సర్వ్ చేసుకుంటే చల్లపణుకులు రెడీ. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా బర్త్డే మీద దొరికే చల్లపణుకులు పుట్నాల చట్నీ కాంబినేషన్ అయితే అదర్స్. ఒకసారి ప్రయత్నించి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.